డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో శశి గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, ఫైన్. రమేష్ మేకప్ అకాడమీని ఎందుకు చూస్ చేసుకున్నారు? అండ్ ఐ థింక్ ఇవాళ మీకు ఎన్నో డే అండి? 11th 12th? నాకు ఈరోజు 11th డే. 11th డే. ఓకే, ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఎందుకు జాయిన్ అయ్యారు? అండ్ ఉమెన్ ఎందుకు దీన్ని కెరీర్ ఆపర్చునిటీగా తీసుకోవాలి అంటారు? ఎందుకంటే ఇది మెయిన్ పర్టికులర్గా వచ్చేసి నేను యుఎస్ఐటి రిక్రూటింగ్ చేస్తానండి. నాకు నైట్ షిఫ్ట్స్ 3:30 ప్రజెంట్ మీరు జాబ్లో ఉన్నాను. ఎస్, ఈవినింగ్ 6:30 నుంచి 3:30 వరకు నా జాబ్ టైం. నెక్స్ట్ మరి జాబ్ ఉన్నప్పుడు ఎందుకు ఇటు సైడ్ అకాడమీ వైపు వచ్చారు అందరూ? ఎస్పెషల్లీ ఇది ఎందుకు స్కిల్ డెవలప్ చేసుకోండి? ఇది ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఏదైనా చదువు కానీ ఒక బిల్డింగ్ కట్టాలన్నా ఏదైనా మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది అవసరం. అది అనేది లేకపోతే అది వేస్ట్ ఆఫ్ టైం అనే మనీ కానీ ఏదైనా కానీ. సో నాకు ఇక్కడ బేసిక్ నుంచి నాకు స్ట్రాంగ్గా ఉంది పిల్లర్. ఈ బేసిక్ బాగుంది కాబట్టి నేను ఈ ఇన్స్టిట్యూట్ని ఎంచుకున్నా. ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఇప్పుడు నాకు యాక్చువల్లీ H1 వేస్తానని చెప్పారు నా ఓనర్. అందరూ యుఎస్ జావా, .NET అది ఇది పైథాన్ నేర్చుకొని వెళ్తారు. కానీ అక్కడ తెలుగు పీపుల్స్ చాలామంది ఉన్నారు. టెక్సస్లో కానీ, న్యూజెర్సీ కానీ, వాషింగ్టన్ DC ఇలాంటి చోటలో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మన కల్చర్ ఎక్కడికి వెళ్ళినా కానీ పాటించాలనే ప్రతి ఒక్కరికి ఉంటుంది. అక్కడ శారీ ఫంక్షన్స్ అయినా, పెళ్ళి అయినా, హల్దీ అయినా ఏమైనా కానీ అక్కడ మేకప్ చేయడానికి ఆర్టిస్టులు లేరు. చాలా తక్కువ. ఇండియాలో కూడా లేరు. యాక్చువల్గా చెప్పాలంటే చాలా తక్కువ ఉన్నారు. సో నేను ఇదొక ఆప్షన్ నేర్చుకొని అక్కడికి వెళ్ళి నేను ఇది న్యూగా స్టార్ట్ చేయాలని చెప్పి నేను థింక్ చేసి రమేష్ గారిని వచ్చి మీట్ అవ్వడం జరిగింది. ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఒక ఆడపిల్ల ఎలా కెరియర్ని స్టార్ట్ చేసుకోగలదు, ఎలా తన కాళ్ళ మీద తను నిలబడగలదు అని చెప్పి తను మాటల్లో నాకు కొంచెం మంచిగా అనిపించింది. కెరీర్ ఆపర్చునిటీస్ రాకముందు మీకు ఉన్నాయా ప్లాన్? లేదంటే ఇక్కడికి వచ్చాక కెరీర్? యాక్చువల్గా నేను ఓన్లీ నాకు H1 పడుతుంది. ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా నేను అప్లై చేస్తాను. రేపు జనవరికి స్టార్ట్ అయ్యిద్ది. అప్లై చేద్దామన్నప్పుడు నేను ప్రతి ఒక్కరు రివ్యూ ఇస్తారు, ఇంటర్వ్యూస్ ఇస్తారు. ఊరికినే అయితే నిజం లేకపోతే అది అవ్వదు కదా ఏదైనా. కానీ నేను అంత సెర్చ్ చేసిన ఇప్పుడు నేను కొంచెం ఎడ్యుకేషన్ పీపుల్, నేను సెర్చ్ చేయగలను. ఏం చదువుకున్నారండి? నేను డిగ్రీ చదివానండి. లోతుగా వెళ్ళి అన్నీ నేను చెక్ చేసుకోగలను. అలా ది బెస్ట్ రమేష్ అకాడమీ. ఓకే, అంటే ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్తో సంబంధం లేదు అని చెప్తున్నారు కదా. మరి ఇక్కడ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంది అండ్ దాంతోపాటు కొన్ని ప్రోడక్ట్స్ నేమ్స్ మీకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఎలా సస్టైన్ అవ్వగలరు ఈ కెరియర్లో అండ్ ఈ ప్లాట్ఫామ్లో? మీరు అడిగారు కదా ఎట్లా ఇక్కడ నేర్పిస్తారు, నార్మల్గా ఎలా ఉంటుంది స్టూడియో, మీరు ఎలా పిక్ చేసుకోగలిగారు అని అంటే, నాకు ఎడ్యుకేషన్ ఉన్నా ఈ మేకప్ గురించి నాకేం తెలియదు కదా. జీరో నాలెడ్జ్. నాకు డిగ్రీ వచ్చి ఈ మేకప్ గురించి ఏం నేర్పియదు కదా. సో ఇక్కడ వీళ్ళు ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా మనకి ఇస్తారు. ఈ ఫౌండేషన్ తీసుకోండి మీ స్కిన్ మీదకి, లేదంటే ఈ ప్రైమర్ వాడండి, ఈ ఐ షాడో వాడండి. మీ స్కిన్ టోన్కి, మీ డ్రెస్కి అన్నిటికీ కలిపిన ఒక బేసిక్స్ లెవెల్ అనేది కూడా అదే పర్టికులర్గా. ఆ ప్లాట్ఫామ్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను.
నేను ఇందాక ఇక్కడికి లోపలికి వచ్చే ముందు ఒక వర్డ్ విన్నానండి రమేష్ గారితో డిస్కస్ చేస్తున్నప్పుడు, H1 నాకు అప్రూవల్ అయింది బట్ నేను రిజెక్ట్ చేసుకున్నాను. ఇయర్ రిజెక్ట్ చేశాను యాక్చువల్ గా. కేవలం ఈ స్కిల్ డెవలప్ అంతే, చేసుకోవాలి. నేను ఇప్పుడు జావా డెవాప్స్ నేర్చుకొని అక్కడ వెళ్ళి 1,00,000 మందితో పోటీ పడే బదులు ఇక్కడ మేకప్ నేర్చుకొని వెళ్ళి సింపుల్ గా ఆర్టిస్ట్ అయిపోవచ్చు కదా. ఓకే, అక్కడ మేకప్ అంతే, అక్కడ డాలర్స్ లో వస్తుంది మనకి, ఇక్కడ రూపీస్, ఇక్కడ ఇదే ఎక్కువ, అక్కడ చాలా కావాలి మనకి, అక్కడ మనం గెయిన్ చేయాలంటే చాలా కావాలి కాబట్టి అక్కడ నాకు డాలర్స్ తో వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు రోజంతా పని చేస్తారు, ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళి మనం వర్క్ చేయాల్సి వస్తుంది. అక్కడ నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ నేను చిన్న ఇన్స్టిట్యూట్ పెట్టుకుని నేను ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు, ఈ వీళ్ళకి మేకప్ వేయొచ్చు. జీరో నాలెడ్జ్ తో వచ్చారా ఇక్కడికి మీరు శశి గారు? నాకేం తెలీదు, కానీ ఈ 11 daysలో నాకేం తెలీదు, మీరు అడగండి నేను చెప్తాను. అదే రమేష్ అకాడమీ, బేసిక్స్ లెవెల్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్స్ అన్ని చాలా కరెక్ట్గా నేర్చుకోగలిగారా? అంతే. ఇప్పుడు మీ ఫేస్ ఏంటి అసలు నాకు చెప్పండి, నా ఫేస్ ఏంటి? మీ ఫేస్ ఓవెల్ ఫేస్ వస్తుంది, నాది ఆర్ట్ ఫేస్ వస్తుంది. అది ఓన్లీ ఈ అకాడమీలో నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే ఆ నాలెడ్జ్ ఉంటుందండి. ఇంతకుముందు సెర్చ్ చేశారా మరి రమేష్ అకాడమీ జాయిన్ అవ్వక ముందు? యాక్చువల్లీ నాలానే అందరూ మాట్లాడుతూ ఉంటారు, రివ్యూస్ కానీ అవి ఇవి, ఇది నిజమా అని నాకు చాలా డౌట్. అంటే చాలా జుట్టు పీక్కున్నాను నేను, ఎక్కడికి వెళ్ళినా గూగుల్కి రమేష్ అకాడమీ ఇస్ బెస్ట్ అని చెప్తుంది. నేను ఇన్స్టా బాగా వాడతాను, ఇన్స్టా, యూట్యూబ్ అన్నీ. ఓకే, దీని తర్వాత ప్లాన్ ఏంటి అసలు? నా ప్లాన్ అయితే అదే అండి, నా ప్లానే కాదు, ప్రతి అమ్మాయి ప్లాన్ చేంజ్ చేసుకోవాలి ఈ రోజుల్లో. నేను ఒక విషయం సీరియస్గా నమ్ముతాను, ఒక ఆడపిల్ల వర్క్ చేయడం మొదలు పెడితే ఆ కుటుంబానికి చాలా భరోసాగా ఉంటుంది. ఆ కుటుంబం అసలుకి నాకు ఇది లేదు అనే విషయమే ఆలోచించాల్సినంత అవసరం లేదు. ప్రతి ఆడపిల్ల రావాలి. అంతేకాకుండా ఈ ఇన్స్టిట్యూట్లోనే మాత్రమే ఎడ్యుకేషన్ లేకుండా మీకు ప్రొడక్ట్ నాలెడ్జ్తో మీ వర్క్ ఎలా చేయగలరు అనేది నేర్పిస్తారు. అది షూరా అండి? అది వితౌట్ ఎడ్యుకేషన్ నేను మీకు 11 daysలోనే మీ ఫేస్ చెప్పగలిగాను, నా ఫేస్ చెప్పగలిగాను, తిని ఫేస్ చెప్పగలిగాను. ఇప్పుడు తిని కలర్ ఏంటి దాన్ని బట్టే మేము ఫౌండేషన్ వేస్తాము. తినికి పింపుల్ ఉంది, దానికి సంబంధించినవి ఎట్లా మనం కవర్ చేసుకోవాలి, తన లిప్స్కి ఏ లిప్స్టిక్ వేయాలి, అట్లా ఫౌండేషన్ ఎలా మిక్సింగ్ చేసుకోవాలి. ఓన్లీ ఇప్పుడు నార్మల్ ఇన్స్టిట్యూట్స్లో నేను ప్రీవియస్లో నేను విన్నాను, కొన్ని ఇన్స్టిట్యూట్లో బొమ్మల మీద చూపిస్తారు. బొమ్మ స్కిన్ వేరు, మన స్కిన్ వేరు కదా అండి. ట్రూ. కానీ రమేష్ స్టూడియోలో మాత్రము నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఉంటూ ఉంటాయి మీకు. ప్రాక్టీస్ 50 members ఉంటే మేము 50 members మీద ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, ఏదైనా కానీ హెయిర్ స్టైల్ కానివ్వండి, ఫేస్ కానీ మా మీదే మాకు ప్రాక్టీస్ చేపిస్తారు. ఓకే, ఎస్పెషల్లీ చాలామంది అడిగేది ఏంటంటే 30 daysలో పాసిబుల్ అవుతుందని. నేను ఇప్పటికి 3rd batch చూస్తున్నాను రమేష్ అకాడమీ. నేనైతే 100 బ్యాండ్ల మీద సంతకం పెడతా, ఖచ్చితంగా అవుతుంది. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు నేర్చుకోవడానికి? నేను KPHP నుంచి వచ్చాను. యాక్చువల్లీ సిన్స్ బ్యాక్ కొంచెం నాకు పర్సనల్ ఇష్యూస్ ఉండే, ఫ్యామిలీ ఇష్యూస్. 10 years బ్యాక్ నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు నేను 2 jobs చేసేదాన్ని మనీ కోసం. మనీ ఇంపార్టెంట్ కదా ప్రతి ఒక్కరికి. నైట్ టైము వర్క్ చేయాల్సి వచ్చేది, డే టైం కూడా పని చేయాల్సి వచ్చేది. నిద్ర మాత్రం 2 hours పడుకునేదాన్ని. సో నిజం చెప్పాలంటే ఈ ఇన్స్టిట్యూట్ నాకు తెలిసాక, పరిచయం అయ్యాక, వర్క్ చేస్తున్న దాన్ని బట్టి నాకు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తున్నాయి. మనీ గురించి నేనైతే ఫ్యూచర్లో అసలు బాధపడను, అంత కాన్ఫిడెన్స్ ఉంది. చాలా ఉన్నింది, ఎందుకంటే 11 daysలోనే నాకు వచ్చింది. హెయిర్ స్టైల్స్ అని నేర్చుకోగలిగారా? అంటే చాలా మందికి కోంబ్ ఎలా పట్టుకోవాలో తెలియదు, ఏ పార్టీషన్ తీయాలో తెలియదు, ఎవరికి ఏది సెట్ అవుతుందో అర్థం కాదు. చాలా డిఫరెంట్ ఉంటుంటుంది. కొంతమందికి చాలా థిక్ హెయిర్ ఉంటుంది, కొంతమందికి చాలా అసలు హెయిర్ ఉండదు. ఇలా మనం నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం. ఒక క్లయింట్ని కనుక మనం తీసుకుంటే వాళ్ళని సాటిస్ఫై చేస్తేనే వాళ్ళని పర్ఫెక్ట్ మేకప్ ఆర్టిస్ట్ అంటారు. సో మీకు ఆ నాలెడ్జ్ తీసుకోగలుగుతున్నారా, ఇవ్వగలుగుతున్నారా రమేష్? యాక్చువల్లీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ అందరూ ఏమనుకుంటా అంటే రమేష్ మేకప్ స్టూడియో 30 days అండ్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 6:30 వరకు. కానీ నేను ఆ బ్యాచ్ కాదు. ఓకే, ఇక్కడ ఇంకా బ్యాచెస్ ఏమైనా? 3 batches ఉన్నాయి. మార్నింగ్ 7:30 to 11 o'clock ఒక బ్యాచ్ ఉంటుంది. నా బ్యాచ్ వచ్చేసి ఇప్పుడు మేకప్ ఏదైతే ఉండిందో ఆ పార్ట్ వరకే నేను ఈ మంత్, అంటే మార్నింగ్ 10 to ఆఫ్టర్నూన్ 1:30 వరకు. ఎందుకంటే నేను నైట్ షిఫ్ట్స్ కదా, మరి వెళ్ళి నేను పడుకోవాలి కదా. సో నేను ఈ విషయం రమేష్ గారితో చెప్పినప్పుడు రమేష్ గారు ఇలా నువ్వు 2 partsగా 2 months నేర్చుకోమ్మా, నీకు
ప్రాబ్లం లేకుండా ఉంటది అని చెప్పారు. మీ కంఫర్ట్ కి తగ్గట్టుగా అంతే, మన కంఫర్ట్. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారండి, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6:30 వరకు. అంటే పాపం చిల్డ్రన్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉండే వాళ్ళు ఉంటారు, లేదా చాలా ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు ఎలా ఈ టైంని మేనేజ్ చేస్తారంటే అవసరం లేదు. ఇప్పుడు 3 బ్యాచెస్ ఉన్నాయి మనకి, సో ఎవరి కంఫర్ట్ తగ్గట్టు జాయిన్ అవ్వచ్చు. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎటువంటి ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకుంటారని. మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమవుతుంది, చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేదా బీటెక్లు చేసిన స్టూడెంట్స్ ఆడపిల్లలు అయి ఉండొచ్చు, లేదా ఎంబీఏలు చేసిన ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత హౌస్ వైఫ్స్గా ఉండిపోయిన వాళ్ళకు కూడా ఓహో మనం ఇది చేసి ఓన్ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అన్న హోప్ క్రియేట్ అవుతుంది. ట్రైనర్ అవ్వచ్చు అండి, ఇది కూడా ట్రైనర్ కూడా అవ్వచ్చు. మనం అకాడమీ పెట్టుకోవచ్చు, లేదంటే ఏ అర్బన్ క్లబ్కో లేదా ఎస్ మేడంకో వెళ్ళొచ్చు. లేదు నేను యుఎస్ వెళ్ళిపోవాలి, ఉన్న పలంగా నన్ను మాస్టర్స్ డిగ్రీ చదివేశాను అంటే మీరు ఏ కోర్సు నేర్చుకోవద్దండి. అందరూ వచ్చి, అంటే నేను ఇది మీ బెనిఫిట్స్ కోసమే చెప్తున్నాను. నేను యుఎస్ఐటి రిక్రూటర్, మీకు అక్కడ జాబులు లేవండి, మీరు ఎంత మొత్తుకున్నా. ఇలాంటి అకాడమీస్ కూడా అక్కడ లేవు, అండ్ ఆర్టిస్టులు కూడా తక్కువ ఉన్నారు. కాబట్టి మన తెలుగు వాళ్ళకి మీరు హెల్ప్ఫుల్ అవుతారు, మీకు కూడా అమౌంట్స్ బాగా గెయిన్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు, అండ్ ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు.